వన్ డేలో బిగ్ బుద్ధ, ఫ్లోటింగ్ మార్కెట్ అండ్ టైగర్ పార్క్ కవర్ చేశాను. యాక్చువల్గా నేను ట్రావెలర్గా రాలేదు, జస్ట్ ఒక విజిటర్గా వచ్చాను. సో ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఎక్కువ లేదు. టైగర్ పార్క్లో ఫోటో దిగడానికి 1000 బాతులు అన్నారు. అంటే మనం కరెన్సీలో ఆల్మోస్ట్ 3000 రూపాయలు. అప్పుడు అనుకున్నా బడ్జెట్ ఎక్కువ లేదు, సో లైట్ తీసుకోవడం బెటర్ అని. నేను ఉన్న టైంలో కనీసం ఒక్కరు కూడా టైగర్తో ఫోటో దిగలేదు. కనీసం ఎంతసేపు టైగర్తో ఉండొచ్చు అని తెలియడానికి. దాన్ని బట్టి డిసైడ్ అవుదాం ఫోటో దిగాలా వద్దా అని అనుకున్నాను. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం కదా. అలాగే టైగర్ని 5 నిమిషాల దూరం నుండి చూశాను. అక్కడితో టైగర్ పార్క్ విజిటింగ్ అయిపోయింది. అదిగో మా గైడ్ లెట్స్ మూవ్ అంటుంది. ఇక వెళ్ళాలి. గైడ్తో వస్తే ఇదే బాధ, వాళ్ళ డామినేషనే ఎక్కువ ఉంటుంది. లాస్ట్ డే వచ్చే ముందు జేమ్స్ గ్యాలరీకి వెళ్ళాను. చాలా పెద్దగా ఉంది అండ్ చాలా వెరైటీ జ్యువెలర్స్ ఉన్నాయి. ఈజీగా ఒక 2 అవర్స్ స్పెండ్ చేశాను. నేను ఒక రింగ్ కూడా తీసుకున్నాను. వీడియో లాస్ట్లో నేను తీసుకున్న రింగ్ కూడా చూపిస్తాను. గ్యాలరీలో ఫ్యాక్టరీ కూడా ఉంది. అక్కడ సిల్వర్ జ్యువెలరీ తయారు చేస్తున్నారు. అవన్నీ మనం క్లియర్గా చూడవచ్చు. నేను తీసుకున్న రింగ్ ఇదే, సిల్వర్ రింగ్. దానికి 2500 బాతులు పడింది. అంటే మన కరెన్సీలో 7000 రూపాయలు. ఎయిర్పోర్ట్లో వ్యాట్ కూడా రిటర్న్ ఇస్తా అన్నారు, బట్ నేను అది తీసుకోలేదు. స్టోర్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఆడవాళ్ళు వస్తే మాత్రం పండగనే చెప్పాలి. చాలా వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయి. స్టాఫ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ చోటా ట్రైన్. ఇది ఎక్కి లోపల టన్నెల్లో తిరగొచ్చు. ఇన్సైడ్ ఎలా ఉంటుందో ఒక లుక్ వేసుకోండి. ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.